తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అని ఊరికే అనలేదండి. వంకాయతో ఎలా చేసినా, ఏం చేసినా, ఏ కర్రీ చేసినా, పచ్చడి చేసినా చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అయితే ఇంకా లేత వంకాయలతో గుత్తి వంకాయ కూర చేస్తే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. కాకపోతే వంకాయలు తెచ్చి ఒక 2 to 3 days అయిపోయిందండి. చేయడానికి అసలు టైం కుదరలేదు. ఇప్పుడు ఈ వంకాయలతో, కొంచెం ముదిరిపోయిన వంకాయలతో నేను ఏం చేస్తానో చూడండి. కొద్దిగా ముదిరిపోయని పాడేయాల్సిన అవసరం లేదండి. ప్రతిదీ మనం టాలెంట్ ఉండాలి కానీ ఏదైనా యూజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలు ముక్కలుగా కోసి కొద్దిగా ఉప్పేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ అలాగే పచ్చిమిర్చి వేసేసి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసి కొద్దిగా ఉప్పేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి. మేమైతే దీన్ని పుల్లగూర అంటామండి. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. వంకాయ భర్త ఐ డోంట్ నో అండి. అమ్మ తల్లి, అది వంకాయ భర్త బెండకాయ భార్య కాదమ్మా అంటారా? ఏమంటారో మీరు కామెంట్ చేయండి. మేమైతే పుల్లగూర అంటామండి. బెండకాయతో ఇలా చేస్తే బెండకాయ పుల్లగూర, వంకాయతో చేస్తే వంకాయ పుల్లగూర అని అంటామండి. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా చేసుకున్న పుల్లగూర ముద్దలోకైనా, రాగి ముద్దలోకైనా, వేడివేడి అన్నంలోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకున్న వంకాయల్లోకి ఒక 3 చిన్న టమాటాలని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ టమాటాలను కూడా వంకాయలో యాడ్ చేసేయండి. మరోసారి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గనివ్వండి. చూడండి, ఇలా మగ్గినప్పుడు అది టమాటాలని యాడ్ చేసేయండి. ముందుగా కానీ యాడ్ చేసినట్టయితే కొంచెం చేదు అనిపిస్తుందండి. వంకాయ బాగా నూనెలో వేగాలండి. వేగిన తర్వాతనే టమాటాలని యాడ్ చేసుకోండి. మరొకసారి కలుపుకొని కొద్దిగా మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes తర్వాత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోనే చిటికెడు పసుపు, 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసి మరొకసారి కలుపుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఇప్పుడు ఇలా చేసుకున్న దాంట్లోనే కొద్దిగా చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూసారా ఎంత బాగుందో? చాలా చాలా జ్యూసీగా, టెంప్టింగ్గా చాలా బాగుందండి. వంకాయలు అయితే చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే ఉప్పుని టేస్ట్ చూసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes లో స్లిమ్ మీద ఉడకనివ్వండి. తర్వాత స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా కొద్దిగా ప్రెస్ చేశారంటే సరిపోతుంది. ఎక్కువగా స్మాష్ చేయాల్సిన అవసరం లేదండి, లైట్గా చేస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత స్టవ్ దించేసి సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా చాలా బాగుంటుందండి.